హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఫర్ యూ. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాం. ఏంటి అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అన్నమాట. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. సో కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. జేఎన్టీయూకే సిలబస్ ప్రకారం యూనిట్ 1తో స్టార్ట్ చేయబోతున్నాను. యూనిట్ 1 ఏమొచ్చేసి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ నెట్వర్క్స్ అన్నమాట. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే Definition of computer networks with real life examples. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్స్ డెఫినేషన్లోకి వెళ్ళే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాంతో మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ సపోజ్ నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, అలానే మొబైల్ కూడా ఉంది. మొబైల్లో నాకు వీడియో ఎడిటింగ్కి ల్యాగ్ లాగా అనిపిస్తుంది. నేను అనుకున్న ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది, ఇంటర్ఫేస్ కూడా మంచిగా కనిపిస్తుంది అని అనుకున్నా అనమాట. ల్యాప్టాప్కి మా ఇంట్లో సపరేట్ నెట్వర్క్ లేదు, అలానే వైఫై కూడా పెట్టించుకోలేదు. అప్పుడు నేనేం చేస్తాను, నా మొబైల్లో ఉన్న హాట్స్పాట్ ఆన్ చేసి ల్యాప్టాప్లో ఉన్న వైఫై ఆన్ చేస్తే ఒక కనెక్షన్ అనేది జరిగిద్ది కదా, ఒక కనెక్షన్ అనేది ఏర్పడిద్ది. ఈ కనెక్షన్నే మనం సింపుల్గా ఏమంటామంటే కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. అర్థమైందా? కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటో, కనెక్షన్ బిట్వీన్ ఇండిపెండెంట్ కంప్యూటర్స్ ఆర్ డివైజెస్ అన్నమాట. ఓకేనా? కొంచెం క్లారిటీ వచ్చిందా ఈ ఎగ్జాంపుల్తో? కొంత కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటో తెలిసింది. సో డెఫినేషన్లోకి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్ ఎనేబుల్డ్ డివైజెస్ అన్నమాట. అంటే ఇండిపెండెంట్గా ఉండాలి, ఒక కంప్యూటర్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఇంకొక కంప్యూటర్ ఇండిపెండెంట్గా ఉండాలి. అలాంటి ఇండిపెండెంట్ డివైజెస్ని మాత్రమే కనెక్ట్ చేసినప్పుడు ఆ కనెక్షన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అంటాము. ఓకేనా? దట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఇప్పుడు నేను 2 కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇవి రెండు ఏంటి? 2 ఇండిపెండెంట్ కంప్యూటర్స్, అవునా? సో దీనికి మధ్య ఉన్న కనెక్షన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అని పిలుస్తాం. డెఫినేషన్లో ఏమంటున్నారు ఇక్కడి వరకు? ఓకే. దట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఫైల్స్ ఇక్కడికి షేర్ చేయవచ్చు, ఇక్కడి ఫైల్స్ ఇక్కడికి షేర్ చేయవచ్చు. ఓకేనా? దీన్నే కమ్యూనికేషన్ అంటామన్నమాట. ఐదర్ యూజింగ్ వైర్డ్ ఆర్ వైర్లెస్ కనెక్షన్స్. వైర్డ్ కనెక్షన్స్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్కి ఇంకొక కంప్యూటర్కి కేబుల్స్తో కనెక్ట్ చేస్తారు. సో ఇలాంటి వాటిని, కేబుల్స్తో కనెక్ట్ చేసే వాటిని వైర్డ్ కనెక్షన్స్ అంటాం. అలాగే వైర్లెస్ కనెక్షన్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ల్యాప్టాప్కి మొబైల్కి మధ్య ఉన్న కనెక్షన్. సో ఇది వైర్లెస్ కనెక్షన్ అన్నమాట. డెఫినేషన్ పూర్తిగా అర్థమైందా? సో ఇది ఫ్రెండ్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ యొక్క డెఫినేషన్. ఫైనల్గా ఏమర్థమైంది? ఏవైనా రెండు ఇండిపెండెంట్ డివైజెస్ ఆర్ కంప్యూటర్స్ కనెక్షన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. ఆ కనెక్షన్ ఎలా ఉండొచ్చు? వైర్డ్ ఆర్ వైర్లెస్ ఉండొచ్చు. దీన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఈరోజుకి ఇది ఫ్రెండ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటో చూసాం విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. నా క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నోట్స్ ప్రిపేర్ చేసి లింక్ ఇచ్చాను, ఒకసారి చదవండి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగొచ్చు, నేను మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ గురించి నేర్చుకుందాం. నా క్లాస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.